శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు విచ్చేసిన పారా ఇండియన్ క్రికెట్ టీం రాపర్తి జగదీష్ బాబుకు ధన్యవాదాలు. అర్జున్ అవార్డు గ్రహీత ఇండియన్ పారా క్రికెట్ మాజీ కెప్టెన్ విజయ్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక మంగళపాలెం గ్రామం వద్ద ఉన్న శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పారా ఇండియన్ క్రికెట్ టీం సభ్యులు విచ్చేశారు. విశాఖపట్నంలో నగేష్ ట్రోఫీ మ్యాచ్ ఉండడంతో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు 3 రోజుల పాటు ఇండియన్ టీంకి వసతి గృహం ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించారు. క్రీడాకారులందరూ జగదీష్ బాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్రికెట్ టీం సభ్యులందరికీ కూడా ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానం చేసి టీషర్ట్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు, దేశపాత్రునిపాలెం పంచాయతీ సెక్రటరీ విశ్వనాథ్ కృష్ణారావు, డాక్టర్ రాఘవేంద్రరావు, టీడీపీ నాయకులు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. అర్జున్ అవార్డు గ్రహీత విజయ్ రెడ్డి మరియు పారా క్రికెట్ ఇండియన్ టీం కెప్టెన్ దుర్గారావు, శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, నమస్కారం. ఈరోజు మంగళపాలెం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి నా మిత్రుడు, ఎంతో స్ఫూర్తిదాత, ఎందరో మందికి ఆశాజ్యోతి, మన దేశానికి పై దేశాలలో గర్వంగా తలెత్తుకునే విధంగా ఉండేటటువంటి దివ్యాంగులకి, అది కూడా అంధుల క్రికెట్కి క్యాప్టెన్స్గా చేసినటువంటి మా అజయ్ రెడ్డి గారు మా సంస్థ నుంచి అంతకు మునుపు కూడా కార్యక్రమాలు ఎన్నో చేశాము విశాఖపట్నంలోని. దాని వివరాలన్నీ కూడా అర్జున్ అవార్డు గ్రహీత అయినటువంటి మా అజయ్ రెడ్డి అవన్నీ వెల్లడిస్తారు. మనం 3 రోజుల క్రితం ఇక్కడ ఒక వార్మప్ మ్యాచ్కి వచ్చారు. ఇక్కడికి మనం వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మన ట్రస్ట్కి ఆహ్వానించడం జరిగింది. అజయ్ రెడ్డి నా మిత్రుడు అవ్వడం వల్ల ప్రజెంట్గా మన భారతదేశానికి క్యాప్టెన్సీ నిర్వహిస్తుండేటటువంటి మా దుర్గారావు గారు దానికి మన్నించి ఇక్కడికి విచ్చేసి మొత్తం టీంని అందరినీ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా వారు, ఎందుకంటే దేశానికి రిప్రజెంట్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు, అది కూడా మన ఆంధ్ర నుంచి అంతకు మునుపు ఉండేటటువంటి అజయ్ రెడ్డి గారు అవనండి, ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి దుర్గారావు గారు అవనండి, ఇద్దరు కూడా మన భారతదేశానికి వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే ఒక గర్వకారణం. అటువంటిది భారతదేశానికి రిప్రజెంట్ పై దేశాలలో చేసి పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు మన దేశానికి. వారు మన దగ్గరికి రావడం అంటే నిజంగా మన అదృష్టంగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ వల్లనే బ్లైండ్ క్రికెట్ అంటే ఏంటనేది సొసైటీలో కొంచెం అవేర్నెస్ వస్తుంది. అది మీ వల్లనే జరుగుతుంది. బట్ నా గురించి చెప్పాలంటే, నా పేరు అజయ్ కుమార్ రెడ్డి. నేను ఇండియన్ టీంకి 2010 నుంచి ఆడుతూ 2016లో ఫస్ట్ టైం కెప్టెన్గా అవకాశం రావడము, దాని తర్వాత 2024 వరకు కూడా కెప్టెన్గా ఉన్నాను. 2024 జనవరి 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అర్జున్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ జర్నీలో ఇప్పటి వరకు నేను 5 వరల్డ్ కప్స్ ఏదైతే ఇండియన్ టీం గెలిచిందో ఆ 5 వరల్డ్ కప్స్లో నేను మెంబర్గా ఉన్నాను. కొన్నిటికి లీడ్ చేసే అవకాశం దొరికింది 3 వరల్డ్ కప్స్కి. అవుట్ ఆఫ్ 4 వరల్డ్ కప్స్ పాకిస్తాన్ పైన విన్ అయ్యాము. అట్ ద సేమ్ టైం ఐబిఎస్ఏ వరల్డ్ గేమ్స్ అని చెప్పేసి బ్లైండ్ స్పోర్ట్స్ ఉంటుంది. ఆ బ్లైండ్ స్పోర్ట్స్లో క్రికెట్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో సిల్వర్ మెడల్ గెలిచాము. ఏ అచీవ్మెంట్స్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ చేసి అర్జున్ అవార్డుతో సత్కరించింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ ప్లేయర్స్కి అక్రాస్ ఇండియా ఒక ట్రెండ్ మార్క్ ఉందన్నమాట. మన దగ్గర నుంచి ఎప్పుడు ది బెస్ట్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. క్రికెట్లో ఇండియన్ టీంలో మినిమం 3 మెంబర్స్ ఉంటారు. మన దగ్గర నుంచి 4 మెంబర్స్ కూడా ఆడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మినిమం ఎప్పుడు టీంలో 3 మెంబర్స్ ఉంటారు. నేను కంటిన్యూస్గా 8 years లీడ్ చేశాను. ఇప్పుడు కరెంట్ కెప్టెన్ దుర్గారావు ఈజ్ లీడింగ్ ఫ్రమ్ 2024 ఇండియన్ టీమ్కి. వీఆర్ సో హ్యాపీ. ఇవన్నీ
అవుతున్నాయి అంటే దానికి మెయిన్ కారణం ఏదైతే క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ ఉందో, అట్ ద సేమ్ టైం ఇటువంటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లాంటి సంస్థలు ముందరకు వచ్చి మాకు మీ సహాయం కావాలి ప్రాక్టీస్కి లేకపోతే మ్యాచెస్ కండక్ట్ చేయండి అన్న ప్రతిసారి వాళ్ళు ముందరకు వచ్చి వాళ్ళు మాకు భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. అలా ఆ విధంగా 2018లో ఫస్ట్ టైము మారథాన్ కండక్ట్ చేసినప్పుడు బీచ్ రోడ్లో ఇక్కడ నన్ను గెస్ట్గా పిలిచారు. సుమన్ గారు కూడా వచ్చారు, సినిమా యాక్టర్. అక్కడ వెళ్ళాము, అక్కడ పరిచయం స్టార్ట్ అయింది జగదీష్ బాబు గారితో. దాని తర్వాత సార్ హయాంలో మొత్తం ఒక నాకౌట్ మ్యాచెస్ 4 స్టేట్ టీమ్స్ని ఇక్కడ పిలిచి 2018లోనే పోర్ట్ స్టేడియంలో మ్యాచ్ కండక్ట్ చేయడము ఆ టైంలో జరిగింది గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే. మళ్ళీ మొన్న జస్ట్ 8 days బ్యాక్ సార్ కాల్ చేశాను, సార్ ఇట్లా వైజాగ్లో మేము ప్రాక్టీస్ అనుకున్నాము, మాకేమొద్దు ఓన్లీ ఫుడ్ స్పాన్సర్ చేయండి అంటే, ఫుడ్డే కాదు అకామిడేషన్ కూడా నేనే చూసుకుంటాను, ట్రాన్స్పోర్టేషన్ కూడా నేనే చూసుకుంటాను, మీరు ఏం ఆలోచించమాకండి, గేమ్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి సార్ భరోసా ఇవ్వడమే కాదు అన్ని ది బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సైడ్ నుంచి. మేము చాలా బ్లెస్డ్ ఇటువంటి ట్రస్ట్ ఇక్కడ ఉండడము, మాకు ఎప్పుడు కావాలన్నా సపోర్ట్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆంధ్ర టీం మొత్తం విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ రీజన్ నాగేష్ ట్రోఫీ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒకటి అవుతుంది. ఇది లైక్ సిమిలర్ రెగ్యులర్ క్రికెట్లో రంజీ ఫార్మాట్ లాంటి టోర్నమెంట్ అనమాట. మొత్తం అక్రాస్ ఇండియా నుంచి 28 స్టేట్స్ ఈ టోర్నమెంట్ ఆడతాయి. 28 స్టేట్స్ 4 groups 5 groups అట్లా డివైడ్ చేసి టాప్ 8 టీమ్స్ని సూపర్ 8 మ్యాచెస్ క్వాలిఫై చేస్తారు. సూపర్ 8 అంటే లైక్ నాకౌట్ మ్యాచెస్. అవి రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు బెంగళూరులో జరుగుతుంది. దాని గురించి ఇక్కడ 4 days క్యాంప్ ప్లాన్ చేయడము, దానికి అడిగిన వెంటనే జగదీష్ బాబు గారు రెస్పాండ్ అయ్యి నేనున్నాను, మీరు క్రికెట్ ఆడండి, మేము ఎప్పుడూ ఉంటాము మీకు తోడుగా, ఇంకా భవిష్యత్తులో ఏం కావాలన్నా చెప్పండి మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎప్పటికీ మర్చిపోలేము. అంటే రెగ్యులర్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాం కానీ బట్ ఎమర్జెన్సీలో నీడ్ అన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో మీ దగ్గరకు వస్తాము, మీరు మాత్రం మాకు ఎప్పుడు నేనున్నానని భరోసా ఇస్తారు, దానికి మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్స్ సార్. ఇక్కడి నుంచి ఎట్ ప్రెజెంట్ ఆంధ్ర నుంచి దుర్గారావు ఇండియన్ టీం కెప్టెన్గా ఉన్నాడు. 2014 నుంచి ఇండియాకి ఆడుతున్నాడు. తర్వాత వెంకటేష్ 2011 నుంచి ఇండియాకి ఆడుతున్నాడు, అతను శ్రీకాకుళం. మళ్ళీ అక్కడ అతను బొబ్బిలి, అతను ఫ్యూమ్ సిరీస్ 2018 నుంచి ఇండియాకి ఆడాడు. మళ్ళీ ప్రేమ్ అని ఇతను ఇండియాకి 2016 నుంచి 2018 వరకు కంటిన్యూస్గా ఆడాడు, మళ్ళీ మధ్యలో ఒక టోర్నమెంట్ ఆడాడు. రవి 2018 నుంచి ఇండియన్ టీంలో కంటిన్యూస్గా వన్ ఆఫ్ ద బెస్ట్ కీపర్ ఇన్ బ్లైండ్ క్రికెట్, అతను విజయనగరం. తాండవ కృష్ణ 2018 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ ఆడాడు, చాలాసార్లు ట్రాబుల్స్ వరకు కూడా వచ్చారు. అట్లా మెనీ ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు. మాకేంటంటే రిసోర్సెస్ ఇన్ని రోజులు ఇష్యూ ఉంది, బట్ నౌ రీసెంట్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్ లెవెల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసింది. దాంట్లో బ్లైండ్ క్రికెట్లో నేను ఒక మెంబర్గా ఉన్నాను. వాళ్ళు కుదిరినప్పుడల్లా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు చిన్ని గారైనా కానీ, సానా సతీష్ బాబు గారైనా కానీ, మొన్న రీసెంట్గా అమ్మాయిలకు కావాలంటే ఫ్లైట్స్తో పంపించారు టోర్నమెంట్కి. బట్ ఈరోజు గ్రౌండ్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల ఇట్లా సార్ అడగడం రావాల్సి వచ్చింది. బట్ ఫైనల్గా సార్ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. మేము డెఫినెట్లీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈ 4 days క్యాంప్ మాకు చాలా యూజ్ అవుతుంది. టోర్నమెంట్ కొట్టి ఛాంపియన్గా ఆంధ్ర టీం నిలుపుతామని నేను డెఫినెట్లీ అది ప్రామిస్ చేస్తున్నాను. ఓకే మేడం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దుర్గారావు. నేను ప్రజెంట్ ఇండియన్ టీం కెప్టెన్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీంకి కూడా కెప్టెన్గా ఉంటున్నాను. సో నా గురించి చెప్పాలంటే నేను 2014 నుంచి ఇండియన్ టీంకి ఆడుతున్నాను. సో యాజ్ ఎ కెప్టెన్గా ఇంకా నేను వరల్డ్ కప్స్ ఏం ఆడలేదు. రీసెంట్గా యాజ్ ఎ కెప్టెన్గా అవకాశం వచ్చింది, బట్ గవర్నమెంట్ మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ గవర్నమెంట్ డిసిజన్స్. సో పాకిస్తాన్లో వరల్డ్ కప్ ఉంది, వెళ్ళలేదు. సో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లేయర్గా నేను 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్స్ కానీ, ఏషియా కప్ కానీ, లాస్ట్ ఇయర్ ఇబ్సా వరల్డ్ గేమ్స్లో సిల్వర్ గెలిచేటప్పుడు కూడా మెంబర్గా ఉన్నాను. సో క్రికెట్ నాకైతే పర్సనల్గా
క్రికెట్ నాకు ఒక లైఫ్ స్టైల్ని ఇచ్చింది. ఏంటంటే బిఫోర్ క్రికెట్ నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. నా చిన్న వయసులో నా అయిపోయిన తర్వాత మా ఫాదర్ గారు చనిపోయారు. ఇంటికాడ మా మాయ వాళ్ళ ద్వారా బ్లైండ్ స్కూల్లో చదివి బ్లైండ్ స్కూల్లో క్రికెట్ గురించి నేర్చుకున్నాను నేను. అంటే ఎలాగా అక్కడే ఫస్ట్ టైం చూడడం క్రికెట్ గురించి. అక్కడ చూసి 2012లో మరి స్టేట్కి పిలిచారు సెలక్షన్స్కి. సో అక్కడ మన సీనియర్స్ లైక్ అజయ్ అన్న, వెంకటేష్ అన్న ఉన్నారు. సో నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఎస్పెషల్లీ ఆ క్రెడిట్ అంతా స్పెషల్లీ అజయ్ అన్న అండ్ వెంకటేష్ అన్న అండ్ ముఖ్యంగా మా సార్ డేవిడ్ సార్ అనేసి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఐడియా చేయడం, ఫైండ్ చేయడం, వాళ్ళు ఆ టైంలో బ్యాకప్ చేయడమే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఎప్పటికీ అది నాకు అది గ్రాటిట్యూడ్ ఉంది వాళ్ళ మీద. సో ఇక్కడ మేము ఇక్కడికి రావడానికి కారణం మా సీనియర్ ఆల్రెడీ చెప్పారు, నాగేశ్వర ట్రోఫీ మాకు ప్రతి ఇయర్ జరుగుతుంది. సో లాస్ట్ ఇది మాకు 8th ఎడిషన్. 8th ఎడిషన్లో ఆంధ్ర 5 times ఛాంపియన్స్. అలాగే ఒకసారి ఫైనల్ మరి జరగకపోవడం వల్ల కంబైన్ జాయింట్ విన్నర్స్ అండ్ ఒకసారి ఫైనల్ ఆడాం. ఒకసారి ఫైనల్లో లూజ్ అయ్యాం, రన్నర్అప్గా ఉన్నాం. సో ఆంధ్ర టీం అంటే మనకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ మనకంటే ముందున్న కెప్టెన్ అన్న కూడా ఆంధ్ర నుంచే, ఆ తర్వాత నాకు వచ్చింది, నేను కూడా ఆంధ్ర నుంచి. మనకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అక్కడ. సో ఇయర్ కూడా లైక్ ఇలా సూపర్ 8 మ్యాచెస్కి వెళ్తాను అనేసరికి మరి కోచింగ్ క్యాంప్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మరి ఏసీఏ వాళ్ళు మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్స్ కొద్దిగా వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల అవ్వకపోసరికి మరి సీనియర్ చెప్పారు, మన సార్ వాళ్ళ ట్రస్ట్ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మరి జగదీష్ సార్ గారిని అప్రోచ్ చేసరికి సార్ ఆన్ ది స్పాట్లో నేను చేయిస్తాను. ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే లైక్ ఫుడ్ గురించి అన్నారు ఫస్ట్, బట్ సార్ దాన్ని ఒప్పుకోలేదంట. కంపల్సరీగా అకౌంటేషన్ కూడా మేమే అరేంజ్ చేస్తాము అనేసి సార్ అరేంజ్ చేసి మాకు బెస్ట్కి మించి మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మా ఎంటైర్ టీం తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి కాంట్రిబ్యూషన్స్ మీతో కంటిన్యూ చేస్తాం. మీరు ఎప్పుడు అజయ్ అన్న గారు చెప్పారు, ఎనీ టైం ఏ హెల్ప్ ఉన్నా కూడా మీరు చేస్తామని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా ఈ 4 days క్యాంప్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాము. ఈ కాన్ఫిడెన్స్ని తీసుకొని వెళ్ళి ట్రోఫీ సాధించి వస్తామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.